హలో ఫ్రెండ్స్, మీ వైజాగ్ కుర్రోడ్ ట్రావెలర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మీకు శ్రీకాళహస్తి టెంపుల్ గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తున్నాను. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. పంచలింగాల్లో వాయులింగంగా ఇక్కడ పూజింపబడతారు. ఇక్కడ రాహుకేతు పూజ అనేది చాలా ప్రత్యేకంగా పూజలు చేయబడతాయి. నెల్లూరు నుంచి శ్రీకాళహస్తికి మీకు 60 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ తిరుపతి నుంచి మీకు శ్రీకాళహస్తి 30 కిలోమీటర్లు ఉంటుంది. టోటల్గా మొత్తం బైపాస్ హైవే ఉంటుంది. దయచేసి గమనించండి, సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలి. శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్ళాలంటే మీరు లోపలికి రాగానే మీకు నందీశ్వరుడు ప్రత్యక్షం అవుతారు అండ్ మీకు ఆర్చి కనిపిస్తుంది కదా, ఈ ఆర్చి నుంచి కరెక్ట్గా మీకు 2 కిలోమీటర్స్ అనేది ఉంటుంది శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్ళడానికి. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి మీకు ముఖ్యంగా 4 గేట్లు ఉంటాయి. గేట్ 1 దగ్గర అండ్ గేట్ 4 దగ్గర మాత్రమే మీకు సామాన్లు అండ్ మొబైల్స్ అండ్ చెప్పులు పెట్టుకోవడానికి సౌకర్యం కలదు. గేట్ 2 అండ్ 3 దగ్గర ఆ సౌకర్యం ఉండదు. గేట్ 1 నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఉచిత దర్శనం అండ్ 50 రూపీస్ దర్శనం అండ్ 200 రూపీస్ దర్శనం, మొత్తం 3 దర్శనాలు ఉంటాయి. అండ్ రాహుకేతు పూజకు కూడా టికెట్స్ అక్కడే ఇవ్వబడతాయి. రాహుకేతు పూజకి 500 రూపీస్ నుంచి 5000 రూపీస్ వరకు మీకు రాహుకేతు పూజ టికెట్లు మీకు లభిస్తాయి. రాహుకేతు పూజకి టికెట్స్ తీసుకున్న వాళ్ళకి పూజా సామాన్లు వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు అండ్ రాహుకేతు పూజ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు. శ్రీకాళహస్తి టెంపుల్ పక్కనే మీకు స్వర్ణముఖి నది ఉంటుంది. మీరు తలనీలాలు ఇవ్వాలన్నా అండ్ స్నానం చేయాలన్నా అక్కడ ఏర్పాటు చేయబడింది. శ్రీకాళహస్తి చుట్టుపక్కల ఉన్న రోడ్స్ అన్ని చాలా చిన్నగా ఉంటాయి. మీరు దయచేసి గమనించండి. కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ ఉంటుంది. కార్ని కానీ బైక్ని కానీ బయట పార్క్ చేయొద్దు. కార్కి అయితే అమౌంట్ తీసుకుంటారు పార్కింగ్ ఫీజు, బైక్ అయితే ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపించేది గేట్ నెంబర్ 2. మనం ఇలా కూడా దర్శనంకి లోపలికి వెళ్ళొచ్చు. గేట్ నెంబర్ 2 నుంచి అలా ముందుకు వస్తే మీకు గేట్ నెంబర్ 4 ఉంటుంది. మనం దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చేది గేట్ నెంబర్ 4 నుంచి మనం బయటకు వస్తాము. ఈ గేట్ నెంబర్ 4 దగ్గర మీకు ఏమైనా సామాన్ కొనడానికి, ఏమైనా పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మనం గేట్ నెంబర్ 4 నుంచి కూడా లోపలికి వెళ్ళి మనం దర్శనంకి వెళ్ళొచ్చు. అండ్ గేట్ నెంబర్ 4లో బయట మనకి వసతి గృహం అండ్ వాష్రూమ్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. అండ్ గేట్ నెంబర్ 4 అండ్ దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మనకు ప్రసాదం దొరికే ప్లేస్ కూడా గేట్ నెంబర్ 4. అండ్ నిత్య అన్నదానం కూడా గేట్ నెంబర్ 4 దగ్గరే మీకు లభిస్తుంది. మీకు ఎప్పుడు నిత్య అన్నదానం అనేది కన్ఫామ్గా ఉంటుంది ప్రతిరోజు. మార్నింగ్ టైం అయితే ఖచ్చితంగా మీకు మీల్స్ అనేది పెడతారు. ఈవినింగ్ టైం అయితే ఖచ్చితంగా మీకు టిఫిన్ అంటే లైక్ ఉప్మా అలాంటిది మీకు లభిస్తుంది. ఒకేసారి మీకు 500 మెంబర్స్ ఒకేసారి సిట్టింగ్ అనేది ఉంటుంది. మీకు గుడి లోపల గేట్ నెంబర్ 1 నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత పాతాళ వినాయకుడి మీకు దర్శనం ఇస్తారు. మీరు పాతాళ వినాయకుడికి వెళ్ళాలంటే సపరేట్గా లైన్ కట్టాలి. అండ్ గుడి లోపలికి మనం వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకి శివుడి దర్శనం అయిపోయిన తర్వాత అదే లైన్లో మీరు ముందుకు వెళ్తుంటే అమ్మవారి దర్శనం కూడా అవుతుంది. అమ్మవారి దర్శనం దగ్గర మీరు పైకి చూసినట్టయితే మీకు రాహుకేతు యొక్క డయాగ్రామ్ అనేది ఉంటుంది. మీరు అమ్మవారిని దర్శించుకొని అలా ముందుకు వస్తుంటే కాలభైరవ స్వామి అండ్ దక్షిణామూర్తి టెంపుల్స్ కూడా లోపల ఉంటాయి. దయచేసి గమనించండి. దర్శనం చేసి బయటకు వచ్చిన తర్వాత 1/2 కిలోమీటర్లో షాప్ అనేది ఉంటుంది. ఎనీ స్వీట్ 5 రూపీస్. ట్రై చేయండి. ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.